నిజామాబాద్ గాయత్రి నగర్ లో ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నికల వాయిదా పడతాయా లేదా అని సందిగ్ధం ఉంది. వేల్పూర్, మోర్తాన్, భీమ్గల్, మెండోరా మండలాలకు చెందిన పలు గ్రామాల యువకులు కాంగ్రెస్ బీజేపీ పార్టీలో నుండి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎడపల్లి మండలాల నెహ్రూ నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంకు అభిమానులు పోటెత్తారు. కాసేపట్లో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం వేలాదిగా తరలి వస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిచ్పల్లి మండలం మెట్రాజ్పల్లి మరియు తాండాలలో ప్రచారంలో పాల్గొన్నారు. రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నేడు సీఎం కేసీఆర్ 4 ప్రచార సభలో పాల్గొననున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అల్లంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తిలో ప్రసంగిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీలో భాగంగా శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. మాక్లూరు మండల కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం గ్రామంలో బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ ఎమ్మెల్యే భారీ మెజార్టీతో లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఆదివారం వరల్డ్ కప్ సందర్భంగా ఫ్రెండ్స్, ఆఫీస్, ఫ్యామిలీ, చుట్టాలు ఇలా చాలా మంది ఒకే దగ్గర మ్యాచ్ చూసేందుకు ఫామ్ హౌస్ లో బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అటు ఇవాళ మద్యం ఏరులై పారనుంది. జగిత్యాల జిల్లాలోని ధర్మాపూరిలో ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.